నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. టాలీవుడ్ లో కూడా విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసిన 74 ఏళ్ల రావత్ రక్త క్యాన్సర్ చికిత్స కోసం నెల రోజుల క్రితం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ప్లేట్లెట్స్ కౌంట్ అకస్మాత్తుగా తగ్గడంతో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. 4 ఏళ్ల క్రితం క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న ప్రదీప్ రావత్కు ఇటీవల మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిందని ఆయన మేనేజర్ సిద్ధార్థ్ తివారీ తెలిపారు. ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో 2004లో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులో భిక్షు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు ఆయన ఉత్తమ విలన్గా ఫిలింఫేర్ అవార్డు, సంతోషం అవార్డు, నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో రాస్ బిహారీ, అలాగే గజనీలో రామ్ లక్ష్మణ్ విపాత్రాభినయంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 70కి పైగా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో కూడా లగాన్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తన ఏకైక కుమారుణ్ణి హీరోగా చూడాలన్న కోరిక ప్రదీప్ రావత్కు ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించడం విషాదకరం. మొత్తానికి సినీ రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రదీప్ రావత్ మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విలన్ పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడుతున్నారు. బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. ఇక టాలీవుడ్ లో కూడా విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేసిన 74 ఏళ్ల రావత్ రక్త క్యాన్సర్ చికిత్స కోసం నెల రోజుల క్రితం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ప్లేట్లెట్స్ కౌంట్ అకస్మాత్తుగా తగ్గడంతో గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. 4 ఏళ్ల క్రితం క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకున్న ప్రదీప్ రావత్కు ఇటీవల మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టిందని ఆయన మేనేజర్ సిద్ధార్థ్ తివారీ తెలిపారు. ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో 2004లో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఇందులో భిక్షు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు ఆయన ఉత్తమ విలన్గా ఫిలింఫేర్ అవార్డు, సంతోషం అవార్డు, నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి సినిమాలో రాస్ బిహారీ, అలాగే గజనీలో రామ్ లక్ష్మణ్ గా ద్విపాత్రాభినయంతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 70కి పైగా సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. బాలీవుడ్ లో కూడా లగాన్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తన ఏకైక కుమారుని హీరోగా చూడాలన్న కోరిక ప్రదీప్ రావత్కు ఉండేది. ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించడం విషాదకరం. మొత్తానికి సినీ రంగం ఒక గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రదీప్ రావత్ మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. విలన్ పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడుతున్నారు.